చందమామ కథ తిక్క కుదిరింది. ఒక ఊళ్ళో ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఆమెత పిసినిగొడ్డులు. తాము తినేవాళ్ళు కాదు, ఒకరికి పెట్టేవాళ్ళు కాదు. ఇట్లా ఉండగా ఒకరోజు పెద్ద పండగ వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పిండి వంటలు అవి చేసుకుంటున్నారు. మన మొగుడు పెళ్ళాలు జన్మలో ఏనాడు పండగలు చేసుకుని ఎరగరు. మనకేం పిల్ల పీచా, పెద్దవాళ్ళకి పండగలేంటి అనుకుని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరికీ ఏమైనా తినాలని బుద్ధి పుట్టింది. మినపట్లు చేసుకుందాం, చౌకలో పోతుంది అన్నది పెళ్ళం. సరేనని మొగుడు బజారుకెళ్ళి అరగిద్ద మినుములు పట్టుకొచ్చాడు. దానికి మరొక అరగిద్దెడు బియ్యం చేర్చి పెళ్ళాము అట్లు పోయడానికి కూర్చుంది. రుబ్బితే ఎంతో పిండి రాలేదు. పెద్దట్లు వేస్తే 2 అవుతాయి, 4 వేయాలంటే మరీ చిన్నవి అవుతాయి. అందువల్ల పెళ్ళాము ఒక మాదిరట్లు 3 వేసింది. ఇద్దరికీ చెరో ఒకటి పోగా మిగిలింది మొగుడు చూడకుండా తానే తినేద్దాం అనుకుంది. కానీ మొగుడు మాత్రం పెనం సుయ్యమనగానే వచ్చి వంటింట్లో కూర్చున్నాడు. 3 అట్లు వేసావు, ఇద్దరం ఎలా పంచుకుంటాం అన్నాడు. ఇది నాకు, ఇది మీకు, ఇది నాకు అంటూ పెళ్ళాము తనకు 2 అట్లు వచ్చేట్టుగా పంచి చూపించింది. అదెట్లా కుదురుతుంది? నేను మొగుండి గనక ముందట్టు నాకు వెయ్యి, 2 అట్టు నువ్వు తీసుకో, 3 అట్టు మళ్ళీ నాకే వస్తుంది అన్నాడు మొగుడు. అదేం మాట, న్యాయం ఉండాలి. పిండి రుబ్బిందెవరు, పొయ్యి రాజేసిందెవరు, పెనం కాల్చిందెవరు, అట్లు కాల్చిందెవరు? అందుకని ముందట్టు 3 అట్టు నాకే రావాలి అంది పెళ్ళం. నీ మొహం లాగుంది. నేను అసలు అరగిద్దెడు కాకుండా పావుగిద్దెడు మినుములు తెస్తే నువ్వేం చేసేదానివి? డబ్బు పోసి అరగిద్దెడు మినుములు తెచ్చినందుకు నాకు 2 దోశలు కావాల్సిందే అన్నాడు మొగుడు. ఈ విధంగా కొంతసేపు మొగుడు పెళ్ళాలు ఘర్షణ పడిన తర్వాత పెళ్ళాం ఒక ఉపాయం చెప్పింది. మనిద్దరం కదలకుండా పడుకుందాము. ఎవరు ముందర కదురుతారో, ఎవరు ముందు చప్పుడు చేస్తారో వారికి 1 అట్టు, రెండో వారికి 2 అట్లు అంది. సరేనని ఇద్దరు కదలకుండా పడుకున్నారు. ఊపిరి విడిచిన చప్పుడు కూడా చేయకుండా పడుకున్నారు. కళ్ళు తెరుచుకునే ఉన్నారు కానీ కనురెప్పలు కదలటం లేదు. ఇలా ఉండగా పొరుగింటి పుల్లమ్మ పిండి జల్లెడి కోసం వచ్చి ఇంటావిని పిలిచింది. జవాబు లేదు. తలుపులు బార్లా తెరిచున్నాయి కానీ ఎక్కడా మనిషి అలికిడి వినపట్టలేదు. వంటింట్లో అట్లు కనిపించాయి. ఇంకా లోపలికి వచ్చేసరికి మొగుడు పెళ్ళాలిద్దరూ గుడ్లు తెరుచుకొని నీలుక్కుపోయి కనిపించారు. పుల్లమ్మ వాళ్ళని కేకలు పెట్టింది. జవాబు లేదు. చచ్చారనుకొని పరిగెత్తుకుంటూ పోయి 4గురిని పిలిచింది. అందరూ వచ్చి మొగుడు పెళ్ళాలిద్దరు చచ్చారని తేల్చుకున్నారు. ఇల్లంతా గాలించి మొగుడు పెళ్ళాలు దాచుకుని డబ్బు తీసి దహనానికి ప్రయత్నాలు చేశారు. పురోహితుడు వచ్చి మంత్రాలు చదివాడు. ఇద్దరికి స్నానాలు చేయించారు, పాడగట్టారు. ఇద్దరిని దాని మీద కట్టి శ్మశానానికి తీసుకుపోయారు. కట్ల మీద పెట్టారు, నిప్పంటించారు. ఎంత జరిగినా ఇద్దరిలో ఒక్కరు కూడా కదలలేదు. శవాల వెంట 3 మాత్రమే వచ్చారు. శవాలు పూర్తిగా కాలిందాకా ఉండి ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మంటలు అంతకంతకి దగ్గరికి రాసాగాయి. పెళ్ళాం చివాలం లేచి కూర్చుంది. ఇది చూస్తున్న మొగుడు కూడా చివాలం లేచి కూర్చొని నువ్వే ముందు లేచావు, నేను 2 తింటా, నువ్వు 1 తిను అని కేక పెట్టాడు. అప్పటికే మసక చీకటి పడింది. మొగుడు పెళ్ళాలు చితి మీద లేచి కూర్చునేసరికి అక్కడ ఉన్న ఆ 3 దడుచుకున్నారు. ఈ మొగుడు పెళ్ళాలిద్దరు బ్రహ్మరాక్షసులు అయ్యారని, తమను తినటానికి వంతులు వేసుకుంటున్నారని అర్థం చేసుకుని పిక్కబలం చూపించి పారిపోయారు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఊళ్ళోకి పోదామని బయలుదేరారు. వాళ్ళు ఊరు బయట చెరువు దగ్గరకు వచ్చేసరికి జనం వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరూ దయ్యాలే వస్తున్నారనుకొని ఎక్కడవక్కడ వదిలేసి పారిపోయారు. పాపం అక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ మొగుడు పెళ్ళాలకు ఊళ్ళోకి పోవడానికి భయం వేసింది. ఎందుకంటే ఊరు జనం దయ్యాలనుకుని చంపేస్తారేమోనని. మొత్తానికి మొగుడు పెళ్ళాలు అర్ధరాత్రి వేళకి ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడ ఇంట్లో ఏమీ లేదు. పిల్లా జల్లా లేని మొగుడు పెళ్ళాం చచ్చిపోయారు కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న సామాను మొత్తం ఊళ్ళో వాళ్ళు తలా 1 పట్టుకుపోయారు. ఆ రకంగా ఈ పిసినారి మొగుడు పెళ్ళానికి తిక్క కుదిరింది.